జోగిపేట డివిజన్ ఆత్మ కమిటీ ప్రమాణ స్వీకారంలో మంత్రి రాజనరసింహ కామెంట్స్. వ్యవసాయ సమాజానికి కీలకం. రైతుకు అండగా ఉండేది ప్రజాప్రభుత్వం. వ్యవసాయం దండగ కాదు పండగ. గతంలో సింగూరు లిఫ్ట్ ప్రాజెక్టు నిర్మాణాలు చేపట్టాం. సింగూరు కాలువకు 170 కోట్లతో శాశ్వత పనులు పూర్తి చేశాం. ఆందోళన నియోజకవర్గానికి ఫార్మాసిటీ కాలేజ్, పిహెచ్సి, అంబులెన్స్, పోలీస్ స్టేషన్, కేజీవీపీ పాఠశాలలు కూడా అందిస్తాం. సింగూరును టూరిజం హబ్గా తీర్చిదిద్దాం. నర్సింగ్ కాలేజ్, హాస్పిటల్, ట్రామా సెంటర్, 30 పడకల హాస్పిటల్ని మంజూరు చేస్తున్నాం. వ్యవసాయంలో సాంకేతిక పద్ధతులను అనుసరించాలి. నూతన వ్యవసాయ పద్ధతులను అవలంబిస్తున్న ప్రదేశాలను రైతులు సందర్శించాలి. అవి ఇక్కడ అమలు చేయాలి. రైతులకు వ్యవసాయ సాంకేతిక పద్ధతులు అవలంబించి లబ్ధి పొందాలి. త్వరలో ఆత్మ కమిటీలను పూర్తి చేస్తాం. నుంచి మనం ఇవాళ ఆత్మ కమిటీ మెంబర్స్ యొక్క ప్రమాణ స్వీకారం చేసుకుంటున్నాము. అందరూ కూడా పేరు చదువుకోవచ్చు. తండ్రి అను నేను బ్లాక్ ఫార్మర్స్ అడ్వైజరీ కమిటీ ఆత్మ జోగిపేట డైరెక్టర్గా ఆత్మ మార్గదర్శకాలను అనుసరించి బాధ్యతలను విశ్వసనీయంగా నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను. పెట్టాలి. ఓటమి, గెలుపు, పదవి అనేది శాశ్వతం కాదు, సహజము. కానీ మన ప్రజలతోని, మన కార్యకర్తల్ని కాపాడుకొని మన ప్రజలకు సేవ చేసే బాధ్యత మనపై ఉన్నది. 35 సంవత్సరాల రాజకీయ ప్రస్థానం. గెలిచినాము, ఓడినాము, గెలిచినాము, పదవిలో ఉన్నా లేకున్నా ఎప్పుడో నాయకుడికి కార్యకర్త భాషగా ఉండాలి. ఆ నాయకుడు కార్యకర్తకు భాషగా ఉండాలి. ప్రాంతీయ ప్రీతి ఉండాలి. అప్పుడే ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. కనుక ఈరోజు ఆత్మ కమిటీలో 24 సభ్యులతో ఈ ఆత్మ కమిటీ ప్రధానంగా ఈ ఆత్మ కమిటీకి రేపు పొద్దున కేంద్రమే కానీ రాష్ట్రమే కానీ వనరులు సమకూర్చి వారికి అందజేస్తారు. ముఖ్యంగా ఆత్మ యొక్క ప్రాధాన్యత పాత్ర ఏంటంటే వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానం అనేది రైతులకు అందించాలి. ఇక్కడ ఉన్న రైతులు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎక్కడైతే మేలైన వ్యవసాయం జరుగుతున్నదో ఆ ప్రాంతాన్ని సందర్శించాలి, అక్కడ తెలుసుకోవాలి, వచ్చి మన రైతులకు తెలియజేయాలి ఏ రకంగా వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్నది. అది మన రైతులకు అందజేసే బాధ్యత ఈ ఆత్మ కమిటీ పడుతుంది. కనుక వీరందరూ కూడా మన ప్రాంతంలో ఉన్న రైతులకు మార్గదర్శకులుగా మారి మీరు గైడ్ చేస్తారనే విషయాన్ని విశ్వసిస్తూ మరొకసారి మీ అందరూ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, ఈరోజు మన జిల్లాలో 6 ఆత్మ కమిటీలు ఉన్నాయి. 4 పూర్తి చేస్తూ మన దగ్గర జోగిపేట, రాయకోడు, ఆ తర్వాత పటాన్చెరు, సంగారెడ్డి, ఇంకా 2 ఉన్నాయి. ఒకటేమో దైరాబాద్, ఒకటేమో నారాయణపేట. ఈ 2 ఆత్మలు కూడా కంపెనీలో త్వరలోనే నియమించబోతున్నాము. దైరాబాదే కానీ నారాయణపేట కానీ మా మిత్రుడు సురేష్ ఉన్నాడు, మా గౌరవ శాసనసభ్యుడు సభ్యుడు ఉన్నారు. వాళ్ళ కూర్చొని ఆత్మ కమిటీ పేరు చేస్తే అక్కడ త్వరలోనే వారు నియమించి ఇక్కడ కూడా ఈ కార్యక్రమాలు చేపడతాము. దానికి తోడు రాబోయే కాలంలో మన కార్యకర్తలే కానీ మన నాయకులే కానీ వారికి అవసరాలే కానీ స్థానిక ఎన్నికలే కానీ ఒక ప్రభుత్వం రావడము, ఒక పోలీస్ స్టేషన్, దాంతో సహా కస్తూర్బా బాలిక విద్యాలయం ఈరోజు మనకు మొదలైంది. మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలంటే అన్నింటిలో దగ్గరలో ఉన్న పెద్ద జలాశయం ఏది అంటే సింగూరు ప్రాజెక్ట్. ఆ సింగూరు ప్రాజెక్ట్ టూరిజం స్పాట్ గా మనము మార్చుకుంటే రేపు పొద్దున 100 కుటుంబాలు పడుతుంది. ఆ దిశగా మా ప్రయత్నం ఉన్నది. త్వరలోనే కనీసం 50 నుంచి 100 కోట్ల రూపాయలతో సింగూరు ప్రాంతాన్ని టూరిజం ప్రాజెక్ట్
టూరిజమే కానీ, సాగునీరే కానీ, విద్యారంగమే కానీ, వైద్య రంగమే కానీ, ఈరోజు జోగిపేట ప్రాంతానికి ఓ నర్సింగ్ కాలేజ్, మన ప్రాంతానికి 50 కోట్ల రూపాయలతో నర్సింగ్ కాలేజ్, 50 కోట్ల రూపాయలతో స్పెషాలిటీ హాస్పిటల్, దానికి తోడు 5 కోట్ల రూపాయలతో ట్రామా సెంటర్ కూడా తీసుకురాబోతున్నాం. అదే వడ్డిపల్లికి 30 పడకల హాస్పిటల్. ఏ ప్రాంతానికి ఏది కావాలనేది ఆలోచన చేసి మన ప్రజలు విద్యలే కానీ, వైద్యమే కానీ, వ్యవసాయమే కానీ, ఏ రంగమే కానీ మన ప్రజలు నష్టపోకూడదు, ఇబ్బందుల పాలు కాకూడదు ఓ సదుద్దేశంతో కార్యక్రమాలు చేస్తున్నాం. కానీ మెల్లగా మనకు అర్థమైంది. ఆనాడు మనకు అర్థం కాలేదు, జేఎన్టీ విలువ ఏందో అర్థం కాలేదు. 400 కోట్ల రూపాయలతో సుల్తాన్పూర్లోనే జేఎన్టీ నిర్మించడం అంటే సంగారెడ్డికి జోగిపేట మధ్య సుల్తాన్పూర్ ఉంటుంది కనుక ఆ సుల్తాన్పూర్ అనే సుమారు 165 ఎకరాలలో జేఎన్టీ కళాశాలను స్థాపించింది. రాబోయే కాలంలో జేఎన్టీ కూడా ఒక విశ్వవిద్యాలయంగా మారబోతున్న విషయాన్ని విశ్వవిద్యాలయంగా తెలియజేస్తున్నారు. ఎవరెందుకు చెప్తున్నారంటే